శాసనసభ్యులు షాద్నగర్ శంకర్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను హరీష్ రావుకు 4 పేజీలు లెటర్ రాసిన. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 4 పేజీల లెటర్ రాసిన. తారక రామారావు గారికి 4 పేజీల లెటర్ రాసిన. 3 కుర్చీలు వేసిన. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇందులో తర్వాత నేను వీళ్ళందరికీ నా వాట్సాప్ ద్వారా ముగ్గురికి, కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఉదయము ప్రెస్ మీట్లో ఉదయం 11 గంటలకే పంపించినాం. దానికి అయితే హరీష్ రావు నా లెటర్ జవాబు పంపినా అని చెప్పిండు. ఏముంది జవాబులో? మొత్తం మేము చేసినప్పుడు 4.17 లక్షల కోట్లు మాత్రమే అని లెటర్ రాసాడు. మిగతాదంతా ఏముంది? మీరింత అప్పు చేసినట్టు మాట్లాడు. నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత చేసిన అప్పు గురించి నేను మాట్లాడలే. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపిర్రు. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంతెంత అని దీనిలో రాసిన, స్పష్టంగా రాసినాం. ప్రతి అంశం పట్ల టోటల్గా విడమరిచి విశదీకరించి మీ చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లని రాసినాం. నేను ఉదయం కూడా మళ్ళీ ఏం చెప్పినా, నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, శ్రీభూ రక్తం అని మాట్లాడాడు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యేటోని కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించినాం. ఎందుకు రాలేదని అడుగుతున్నా. నీవు పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం, నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇది కూడా మీకు పంపిస్తా. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా. ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? అరే నేను అడిగింది ఏంది, మీరు జవాబు ఇచ్చింది ఏంది? మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు, మీరు మిగిలిచ్చిపోయిన బకాయిలు కలిపి 8,21,000 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంటు అధికారిక లెక్కల ప్రకారం దేనికి ఎంతెంత ఎప్పుడు పంపిస్తే మీరేం చేసిండ్రు? దానిలో మేము ఇంతే అని పంపించిండ్రు. అయితే మీరు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పును ఇది మా ప్రభుత్వం చెయ్యలేదని మళ్ళీ చెప్తే, మీరు కార్పొరేషన్ దేనికి తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకొని కాళేశ్వరమో, పాలమూరు ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు. ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కట్టదు అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎక్కడిది? కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్టులు కట్టించారు అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి, రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన. దానికి సమాధానం లేదు.
సమాధానమే దీనికి మాట్లాడలే. అట్లాగే మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ ఈ ఈ యొక్క మిషన్ భగీరథ మీద తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టిండ్రు కదా. మీరే మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు అప్పు వడ్డీ ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులకు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వంకి ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూసగుచ్చినట్టుగా నేను రాసిన, ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టలే కదా, ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరెంత తప్పు చేసినా అరే మరి నేను ఎంత తప్పు చేసినా కదా. నేను ఛాలెంజ్ చేసేది కేటీఆర్ మాట్లాడిన 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రమే, వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు తప్పు, శుద్ధ అబద్ధం. అది కాదు, మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లని మీరు ప్రతి అంకె అక్షరం ఉంది. దేనికి ఎంతెందరూ ఉంది, 4 పేజీలు రాసినాం. దానికి ఈయన ఒక పేజీ హరీష్ రావు ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసినారు అని మాట్లాడుతున్నాడు. మరి నేను ఎంత చేసింది, మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను ఛాలెంజ్ చేసి దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 2 నెలలు తీసుకున్న అప్పుకే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయినారు? ఇప్పుడు ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిశుద్ధి ఉండాలి. మీరు ఈ రోజు కాదు, ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడినావు. బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టి ఆనాడైనా మంత్రి 3.5 ఏళ్ళ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాకి 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉండి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయా అంటే రెండో మాట ఇంకో మాట చెప్పిన పోనీ మీరు సిగ్గుదప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చను మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఉన్నట్ట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్తూపం కాడుకు వస్తుందని తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా. ఈ లోపలనే సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్నా కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్నా రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు బాబామర్ల ఇద్దరికి? మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలు దాంట్లో అన్నట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేసి నేను క్షమాపణ చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ద్వారా నెలకు ₹1 కోట్ల జీతాలు చెల్లించి అబద్ధాలు ప్రచారం మీరు చేసుకుంటూ దమ్ము ధైర్యం లేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాన్న. పోనీ ఇప్పుడు నువ్వు రాసినావు కదా, 4 లక్షల ఒకటి రాసినావు కదా, మరి దీనికి సమాధానం ఎందుకు రాయలే? నేను రాసినా కదా, నేను రాజీనామా కట్టుబడి ఉన్నాను. ఈ 4.17 లక్షల కోట్లు అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరెందుకు రాయలే? మీరు రుజువు చేయగలిగితే మీరెందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా
ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి ఒక రెండు సరే అసెంబ్లీకి రాకపోయే, పదే పిలిచిన రాకపోయే, నేను మాట్లాడిన లెక్కలు అబద్ధమని మీ మామతోటి మీ తండ్రి గారితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సరే మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు ఇవన్నీ వింటున్నారు, చూస్తున్నారు కదా. మీ కొడుకు చెప్పినవి, మీ అల్లుడు చెప్పినవి ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలి కదా. మళ్ళా ఉల్టా తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, చీము రక్తం ఉంటే పాలమూరు పౌరుషుడు మాట్లాడతారు. నేను ఏ విషయమైనా చివరిదాకా ఏ అంశమైనా వదిలిపెట్టుని కాదు, కట్టుబడి ఉండటోని. నా లెక్కలు కరెక్ట్ కాకపోతే మళ్ళీ పదే నేను దీనికి కట్టుబడి ఎందుకు చెప్తున్నా? నేను రాసిన లెటర్లో నిన్న మాట్లాడిన ప్రశ్నలు మాట్లాడిన ఒక్క అంకె తప్పున్నా నేను రాజీనామాకు సిద్ధమని చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తలేరు ఆ మాట? ఎందుకు ఇక్కడికి రాలేదు? మరి ఇప్పుడు ఎవడు అడుగుతున్నాడు మిమ్మల్ని? కనీసం వచ్చే ప్రయత్నం కూడా చేయలేదే. అందుకే నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మాయ మాటలకు మోసపోవద్దు. వాస్తవాన్ని సోషల్ మీడియా చూసి అవే నిజాలు అనుకోవద్దు. సోషల్ మీడియాలైనా నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. ఏది కరెక్టో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఇంతమంది వందలాది బిడ్డల ప్రాణత్యాగాలు చేస్తే ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి, పౌరుషం రోషం ఉండాలి. ఎంత ఏదో చాకచక్యంగా మాటలకు గారడి చేయడం గొప్ప కాదు. నైజం కనపడతా ఉంది. నేను నా దానికి కట్టుబడి చెప్పన్నా, ఇప్పటి దాని కూడా ఆ నోట్లోకి వెళ్ళి వాళ్ళ మాటనే వస్తలేదే. మేము అబద్ధమైతే, మా మాటలు అబద్ధమైతే మేము రాజీనామా చేస్తాం ఎందుకు చెప్తలేరు? మరి నిజంగా మీకు కరెక్ట్ అయితే నేను రాసిన దాని మీద జవాబు చెప్పమంటే మీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, మా ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది నేను చాలా చేయలే. మా ప్రభుత్వం 2,08,000 కోట్ల వడ్డీ కట్టిందని చెప్పిన. ఇది కూడా నేను చెప్పిన, నేను మాట్లాడిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేసింది, మీరు చెప్పింది తప్పు. 3,50,000 కోట్లు కాదు, 4,00,000 కోట్లు కాదు. మీరు చేసిన అప్పులు, మీరు మిగిలించిన బకాయిలు కలిపి 8,20,000 కోట్లు రాసిన. అదే నేను గడిపి సంతకాలు పెట్టి నేను వాట్సాప్లో పంపించిన, లెటర్ ద్వారా పంపించిన, మెయిల్స్ ద్వారా కూడా పంపించారు. ఇంకా మెయిల్ అడ్రస్ వాళ్ళు పంపమంటే ఇప్పటిదాకా వాళ్ళ మెయిల్ అడ్రస్ పంపలే, అయినా వాట్సాప్ ద్వారా పంపించిన. ఆయన కూడా వాట్సాప్ పంపించండి, ఇది వాట్సాప్ వచ్చింది. అంటే అడిగిన దానికి తప్ప అన్నిటికి సమాధానం చెప్పిండు, అని అడిగిన దానికి తప్ప. దీన్నే పలాయనవాదం అంటారు. అందుకే ప్రజలకు నేను చెప్తున్నా, అరే మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, కేటీఆర్ అదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రిగా చేసినాడు. ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా మూలం బేస్ అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే ప్రధానమైనటువంటి పెట్టుబడి, ప్రధానమైనటువంటిది అది లేదు, అది లోపించింది. నేను మళ్ళీ చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అయితే చేసినరో వాళ్ళు కూడా మనలాగే ఏదో రకంగా బతికేవాళ్ళు.
కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలి, వాళ్ళు కష్టాలు తొలగిపోవాలని ఇంతమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఒక పవిత్రత, ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం, యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైంది. ఆ పవిత్ర ఉద్యమానికి 10 సంవత్సరాల పరిపాలనకు పొంతన లేదు. భూమికి ఆకాశం మధ్య వ్యత్యాసం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజంగా మీకు పౌరుషం రోషం అనేది ఉంటే ఇప్పటికైనా మాది ఈ లెక్కలు మేము రుజువు చేయలేకపోతే మేము కూడా రాజీనామాకు సిద్ధమని ఒక మాట మాట్లాడండి. రేపు అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ రాడు, ఎందుకు రావట్లేదు, పోనీ రాలేదు, ఇదంతా కూడా 2-3 రోజులు చర్చ జరుగుతుంది కదా. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవాలని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా అంకెలు తప్పు, కేటీఆర్వి హరీష్ రావు నిజమని ఒక మాట చెప్పా కదా, ఒక పలుకు పలుకోవచ్చు కదా, ఏ నోటి ముత్యాలని రాలేవు కదా. ఇప్పటికైనా బుద్ధిగా ఉండడం చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కొంత నిజాయితీగా మాట్లాడని చెప్తున్నా. ఎన్నిసార్లుగా మభ్యపెట్టే మాట్లాడతారు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. మీరు గొప్పగా పరిపాలన చేసినది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటారో అది వాస్తవం కాదు. ఇప్పటికైనా మీరు దీనిపైన మొదలు నేను నిన్న కూడా చెప్పిన, ఈరోజు ఉదయం కూడా చెప్పిన, ఇది మీరు రుజువు చేయలేకపోతే, మీరు చెప్పింది వాస్తవమైతే మీది అబద్ధమని నేను రుజువు చేసిన. దీనిపై నేను అడిగిన సమాధానం చెప్పలే. కేటీఆర్ నుంచి కూడా రాలే, కేసీఆర్ నుంచి స్పందన రాలే. దీనికి ఖర్చు ఎంత తెలకాయదంది? నిజాయితీ ఉంటే 5 పైసలు కావచ్చు, 10 పైసలు కావచ్చు. ఎందుకు నేను అడిగిన దానిపైన, నేను రాసిన దానిపైన వివరణ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? నిజం తెలిసిపోయింది కదా, ఎవరి పౌరుషమో ఎవరి రోషమో తెలిసిపోయింది కదా. నేను అడిగిన దానిలో ఒక్క దానికి కూడా సమాధానం లేదు. ఇక కనపడుతూనే ఉంది మాట్లాడు, ఇంకా ఏడు మాట్లాడితే ఏం మాట్లాడు, బొంద మాట్లాడు, ఏం మాట్లాడు. ఇది దొంగ అని అరిచినట్టుగా ఉంటుంది. తలకాయ కోసి ముందర పెడితే కాదు పుచ్చకాయ ఏమంటారే, పట్టినోడు పరకంటే కాదు జల్లు అని అంట. హరీష్ రావు అంటాడు, కేటీఆర్ అంటాడు. అరే నేను ఇంత స్పష్టంగా దానిపైన తెలుగు రాదా? ఇంగ్లీష్లో పంపాలా, ఉర్దూలో పంపుతా. వెరీ బ్యాడ్. బాధ అనిపిస్తుంది. ఇంత ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఇది నిర్వాకం. నిజాలు చెప్పడానికి కూడా వాళ్ళకు ధైర్యం లేదు. వాళ్ళు తూక పొడిచిండ్రు. ఏదైతే మాట్లాడినరో పౌరుషం ఉందా, రోషం ఉందా, చీముందా, రక్తం ఉందా అనేది అది వాళ్ళకు వర్తిస్తుందా, నాకు వర్తిస్తుందా? నిజంగానే నా తప్పు ఉంటే నేను మళ్ళీ ఎందుకు పొద్దున 11 కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చున్నా, ఎందుకు వాళ్ళ కోసం 3 కుర్చీలు పెట్టినాం ఇక్కడ? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఫస్ట్ ఇన్నిసార్లు మాట్లాడితే కూడా మళ్ళీ అదే మాట మాట్లాడితే ఎట్లా? అరే మీది ఇప్పటికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ చెప్పిన లెక్కలు తప్పు అని రుజువు చేసినా మీకు లెటర్ ఇచ్చినా నేను రాజీనామా కట్టుబడినా అన్న. మీరు కూడా అదే మాట ఒక మాట ఎందుకు చెప్తలేరు అంటున్నా. మా లెక్కలు తప్పైతే మేము రాజీనామా చేస్తామని మీ ఇద్దరి బావబామర్దుల నోటి నుంచి ఎందుకు ఆ మాట వస్తలేదు అంటున్నా. రావాలి కదా, ఎందుకు వస్తలేదు అంటే ఇది బురదలిపోదామనా?
మా ప్రతిష్టను భంగం చేయాలనా? మీ నుంచి కాదు, మీ తాత ముత్తాతల నుంచి, మీరు కాదు, ఎవరు కూడా. థ్యాంక్ యూ.